2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో కొంతమంది ఉగ్రముఖులు అమాయక జనంపై దాడులు చేశారు. సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దాని తర్వాత భారత్ ఏమాత్రం ఆలోచించకుండా ఎమర్జెన్సీ వార్ ప్రకటించి పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. అయితే దాని తర్వాత వివిధ దేశాలు జోక్యం చేసుకొని, ముఖ్యంగా రష్యా, అమెరికా దేశాలు జోక్యం చేసుకొని ట్రంప్ మధ్యస్థం ద్వారా యుద్ధ విరమణ జరిగింది. మే 10, 2025న భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇది అమెరికా మధ్యవర్తిత్వంతో సాధ్యమైంది. ఈ ఒప్పందం పాకిస్తాన్ సైనిక సామర్థ్యాలపై ఒత్తిడి తీసుకుని వచ్చింది. భారత్ యొక్క బ్రాహ్మోస్ క్షిపణులు వంటి ఆధునిక ఆయుధాల దాడుల ఫలితంగా ఇది ఏర్పడింది. ఈ విరమణ ద్వైపాక్షిక చర్చల ద్వారా, ముఖ్యంగా భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అండ్ పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా మధ్య జరిగిన సంప్రదింపుల ఫలితమనే చెప్పాలి. భారత దాడులలో 33 మంది పాకిస్తానీ సైనికులు మరణించారని పాకిస్తాన్ అంగీకరించింది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబంలో 10 మంది అండ్ 4 కీలక అనుచరులు హతమయ్యారు. అయితే మసూద్ తప్పించుకున్నాడు. G7 దేశాలు పహల్గాం దాడిని ఖండించి పాకిస్తాన్ తీరుని తప్పుబట్టాయి. దీనివల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరిగా మిగిలింది. అట్టారీ వాగా సరిహద్దు మూసివేత అండ్ సింధు జలాల ఒప్పందం నిలిపివేత వంటి భారత చర్యలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెంచాయి. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ భారత క్షిపణులను అడ్డుకోలేకపోయింది. దీనివల్ల సైనిక సామర్థ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఊరుకుంటుందా? పాకిస్తాన్ చరిత్రతో పాటు ప్రస్తుత రాజకీయ సైనిక పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే ఈ ఘర్షణలతో అంతం కాదని స్పష్టమవుతుంది. 1971లో యుద్ధం, 1999లో కార్గిల్ యుద్ధం, 2008లో ముంబై దాడులు, 2019లో పుల్వామా దాడి వంటి సంఘటనల తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా, సరిహద్దు ఘర్షణల ద్వారా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కాల్పుల విరమణను చారిత్రక విజయంగా చిత్రీకరించినప్పటికీ దేశీయంగా సైనిక రాజకీయ నాయకత్వంపై ఒత్తిడి ఉంది. పాకిస్తాన్ జనత యుద్ధం వద్దని ప్రశ్నిస్తుంది. ఇది రాజకీయ అస్థిరతను పెంచుతుంది కూడా. పాకిస్తాన్ సైనిక సామర్థ్యం బలహీనంగా ఉన్నప్పటికీ చైనా నుండి ఆయుధాలు, ఆర్థిక సహాయం ద్వారా తిరిగి బలపడే అవకాశం కూడా ఉంది. చైనా పాకిస్తాన్ సన్నిహిత సంబంధాలు భారత్పై దాడులకు వ్యూహాత్మక మద్దతు కూడా ఇవ్వవచ్చు. పాకిస్తాన్ తిరిగి భారత్పై దాడి చేయడానికి ప్రణాళికలు వేసే అవకాశం ఉందని అనేక సూచనలు ఇప్పటికే ఉన్నాయి. పాకిస్తాన్ సమాచార మంత్రి అతావుల్లా తరార్ భారత్ మరో 24-36 గంటల్లో దాడి చేయవచ్చని హెచ్చరించారు కూడా. ఇది పాకిస్తాన్ రక్షణాత్మకంగా ప్రతీకార దాడుల కోసం సన్నాహాలు చేస్తుందని చెప్పవచ్చు. పాకిస్తాన్ ఆర్మీ అండ్ ISI ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్నాయని NIA ఆధారాలు చూపిస్తున్నాయి. లష్కర్-ఏ-తోయిబా మరియు జైష్-ఏ-మహమ్మద్ వంటి సంస్థలు భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయవచ్చని నిఘా సంస్థలు కూడా హెచ్చరిస్తున్నాయి. పహల్గాం దాడి వెనుక చైనా, పాకిస్తాన్ ఉమ్మడి కుట్ర ఉందని పాకిస్తాన్ మాజీ ఆర్మీ అధికారి ఆదిల్ రాజా ఆరోపించారు కూడా. ఇది భవిష్యత్తులో రాజకీయ సైనిక సహకారంతో దాడులు దారితీయవచ్చు. అయితే భారత్ ఈ పరిస్థితిని గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ అండ్ బ్రాహ్మోస్ క్షిపణుల వంటి ఆధునిక ఆయుధాలతో భారత రక్షణ సామర్థ్యం బలంగా ఉంది. అమెరికా, G7 దేశాల మద్దతుతో భారత్ అంతర్జాతీయంగా బలమైన స్థితిలో ఉంది. NIA అండ్ ఇతర నిఘా సంస్థలు కాశ్మీర్లో స్లీపర్ సెల్స్ అండ్ ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తిస్తున్నాయి. పాకిస్తాన్ ఈ ఘర్షణలో తీవ్ర నష్టాలను చవిచూసినప్పటికీ దాని చారిత్రక వైఖరి అండ్ రాజకీయ ఒత్తిళ్లను బట్టి అంతటితో ఊరుకునే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఉగ్రవాద సంస్థల ద్వారా పరోక్ష దాడులు, సరిహద్దుల ఘర్షణలు, చైనా మద్దతుతో వ్యూహాత్మక చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉంది. అయితే భారత్ యొక్క బలమైన సైనిక దౌత్యపరమైన స్థితి మరియు అంతర్జాతీయ మద్దతు దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారత్ నిరంతర నిఘాను కొనసాగించాలి. దాంతో పాటు సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయాలి. అంతర్జాతీయ సమాజంతో సమన్వయం పెంచి పాకిస్తాన్ను దౌత్యపరమైన ఒత్తిడిని కొనసాగించాలి. ఉగ్రవాద సంస్థలపై ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారిత దాడులను కొనసాగించాలి. తద్వారా భవిష్యత్తు దాడులను నిరోధించవచ్చు. అలా కాదు, యుద్ధం ముగిసింది, మేమే గెలిచామని చప్పట్లు కొట్టుకోవడం వలన భవిష్యత్తులో దాడులకు ప్రోత్సాహం కల్పించిన వాళ్ళమే అవుతామని నిపుణుల వాదన. ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా భద్రతలు మరింత పెంచింది భారత్. అంతేకాకుండా వివిధ ఆయుధాలను డెవలప్ చేసి తయారు చేయడానికి భారీ బడ్జెట్ ని కేటాయించే పరిస్థితిలో భారత్ ఇప్పుడు అడుగులు కూడా వేస్తుంది.